న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా అక్రమ మైనింగ్ వ్యవహారంలో నిన్న రాత్రి అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డిని భారీ పోలీసులు బందోబస్తు మధ్య కోర్టుకు తరలిస్తున్నారు. జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నుండి వెంకటగిరి కోర్టుకు తరలిస్తున్నారు. సుమారు 9 పోలీసు వాహనాల్లో ప్రత్యేక పోలీస్ బలగాల మధ్య తరలిస్తున్నారు. సుమారు 12 గంటలకు వెంకటగిరికి చేరుకునే అవకాశం ఉంది. నేరుగా న్యాయవాది ఎదుట కాకానికి పోలీసులు హాజరుపరచనున్నట్టు సమాచారం. నెల్లూరు జిల్లా అక్రమ మైనింగ్ వ్యవహారంలో నిన్న రాత్రి అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డిని భారీ పోలీసు బందోబస్తు మధ్య కోర్టుకు తరలిస్తున్నారు. జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నుండి వెంకటగిరి కోర్టుకు తరలిస్తున్నారు. సుమారు 9 పోలీసు వాహనాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలు మధ్య తరలిస్తున్నారు. సుమారు 12 గంటలకు వెంకటగిరికి చేరుకునే అవకాశం ఉంది. నేరుగా న్యాయవాది ఎదుట కాకానిని పోలీసులు హాజరుపరచనున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ మైనింగ్ వ్యవహారంలో నిన్న సాయంత్రం అయితే పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి స్టేట్మెంట్ అయితే నేరుగా ఇవ్వలేదు కాబట్టి మనకు తెలిసిన సమాచారం మేరకు ఆయన్ని బెంగళూరులో అరెస్ట్ చేశారని చెప్పి తెలుస్తోంది. అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా కూడా నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చారు. నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చిన తర్వాత వెంకటగిరి ప్రాథమిక వెంకటాచలం మండలం ఉంటుంది. ఇది వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయనకి వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నెల్లూరు జిల్లా చెముడుగుంట ప్రాంతంలోని ఏదైతే డిటిసి అంటే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది, ఈ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ వద్ద ప్రశ్నల వర్షం అయితే కురిపించినట్టుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి చాలాసేపు విచారణ చేపట్టారు. అంటే సుమారుగా రాత్రి అంతా కూడా ఈయన వైద్య పరీక్షల అనంతరం ఈ పిటిసి కాలేజీలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల పర్యవేక్షణ ఉన్నారు. ప్రత్యేక అధికారులు ఇన్వెస్టిగేషన్ అధికారిగా పనిచేస్తున్న డిఎస్పీ రూరల్ డిఎస్పీ దీనికి సంబంధించి ఘట్టమనేని శ్రీనివాసరావు కాకాని గోవర్ధన్ రెడ్డిని అనేక ప్రశ్నలు అయితే సంధించినట్టు తెలుస్తోంది. మనకు తీవ్రంగా విచారించిన అనంతరం ఈ రోజు సుమారుగా 10 గంటలకి ఇక్కడ ట్రైనింగ్ కాలేజీ నుంచి నేరుగా కూడా గూడూరు కోర్టులో హాజరుపరచాలి మామూలుగా అయితే. కానీ గూడూరు కోర్టుకి ఇప్పుడు సమ్మర్ సెలవులు అంటే ఏదైతే వేసవి సెలవులు ఉన్నాయో కోర్టుకి అక్కడ న్యాయమూర్తులు ఎవరు లేరు, కోర్టుకు సెలవులు కాబట్టి వెంకటగిరిలో ఉంటారు న్యాయమూర్తి. సో నేరుగా కూడా వెంకటగిరి కోర్టు పరిసరాల్లోని న్యాయమూర్తి ఇంటికి నేరుగా తీసుకెళ్లారు కాకాని గోవర్ధన్ రెడ్డిని. మరి కాసేపట్లోనే సుమారుగా ఒక 10 నుంచి 20 నిమిషాల సమయంలోనే ఆయన వెంకటగిరి కూడా చేరుకుంటారు. ఇప్పటికే బయలుదేరి 1.5 గంట సేపు అయింది కాబట్టి మొత్తం మీద సుమారు 9 వాహనాలు బందోబస్తు వాహనాల మధ్య కాకానిని పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల చర్యల మీద నేరుగా కూడా వెంకటగిరికి తీసుకెళ్లడం జరిగింది. చిమ్ముడుగుంట ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ వద్ద నుండి. సో మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి నేరుగా కూడా కోర్టుకి హాజరుపరిచి అక్కడ కోర్టులో న్యాయమూర్తి రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఈ రిమాండ్ అనేది ఎన్ని రోజులు విధిస్తారు, రిమాండ్ లో విధించిన తర్వాత నేరుగా కూడా ఆయన ఏ కోర్టుకు తరలిస్తారని చెప్పి కొంత ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సెంట్రల్ జైలుకి తరలిస్తారు. ఆ సెంట్రల్ జైలు అనేది గుంటూరు తరలిస్తారా, రాజమండ్రి, కడప, అనంతపురం ఎక్కడికి తరలిస్తారనే స్పష్టమైన సంకేతం అయితే లేదు. కానీ రాజమండ్రి కానీ లేదంటే గుంటూరు కానీ తరలించే అవకాశం ఉంది. సో మరి కాసేపట్లోనే న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి వెలువరించి సమాచారం మేరకు ఆ సమాచారం మనకు తెలుస్తుంది. మొత్తం మీద అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఇప్పటికే సుమారుగా 260 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ వ్యవహారంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కీలకంగా ఉన్నారు. అలాగే ముఖ్యంగా జెల్టన్ స్టిక్స్ పేలుడు పదార్థాలు వినియోగించడం, నిల్వ ఉంచడం, అలాగే అక్కడ ఏదైతే పొదలకూరు మండలానికి సంబంధించి తాటిపత్తి, వరదాపురం అంటే ఈ గ్రామాల మధ్యలోనే రుస్తుం మైన్ ఒక మైన్ ఉంది. ఈ రుస్తుం మైన్ ఓనర్లను బెదిరించారు, అక్కడ అక్రమ మైనింగ్ నిర్వహించారని చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి. అలాగే దీని మీద కేసు నమోదైంది పొదలకూరు పోలీస్ స్టేషన్ లో. ఇదే వ్యవహారంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన భూగర్భ మరియు జియాలజీ భూగర్భ మరియు మైనింగ్ శాఖకు సంబంధించిన అధికారి డిడి బాలాజీ నాయక్ ఫిబ్రవరి 16వ తేదీ పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అనంతరమే పోలీసు విచారణ చేపట్టి 3 నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కాకానికి. 3 నోటీసులకు కూడా స్పందించకుండా సుమారు 2 నెలలుగా కాకాని కనిపించకుండా తిరుగుతూ ఉన్నారు. ఇదే క్రమంలో
కాకాని మీద విస్తృత గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు 5 రాష్ట్రాల్లో గాలించిన అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారని చెప్పి సమాచారం మేరకు నిన్ననే ప్రత్యేక బృందాలు బెంగళూరు వెళ్ళడం, అక్కడే నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి వారెంట్ బెయిల్ మీద ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. చూడాలి మరి కాసేపట్లో న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయాలు వెలువరిస్తారు, అలాగే ఏ కోర్టుకి ఇతన్ని పంపిస్తే ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. అయితే విద్యాసాగర్, మనం ఈ కేసు తీవ్రతని ఎలా చూడాలి? ఎందుకనంటే గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నాడు ఈ కేసులో. సో ఆ A4గా ఉన్న దృష్ట్యా ఈ కేసు తీవ్రతను బట్టి ఆయనకి రిమాండ్ ఎన్ని రోజులు విధించే అవకాశం ఉంది? అంటే కోర్టు ఈ కేసు తీవ్రతలో గోవర్ధన్ రెడ్డిని కేసు తీవ్రతలో ఎలా చూడొచ్చు అనుకోవచ్చు మనం? రైట్ వెంకట్, ఈ కేసులో మొత్తం మీద ఈ కేసు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసులో A4గా ఉన్నారు. A1 కి ఇప్పటికే బెయిల్ లభించింది, కేసు పెట్టినప్పుడే బెయిల్ లభించింది. అలాగే మరో 3 కూడా బెయిల్ ఉంది. మొత్తం మీద ఈ కేసులో 17 మంది వరకు ఉన్నారు. ఈ 17 మందిలో కాకాని A4గా ఉన్నారు. కానీ కాకాని మీద పెట్టిన సెక్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మిగతా నిందితులతో పోల్చుకుంటే, మిగతా ముద్దాయిలతో పోల్చుకుంటే ఇది టోటల్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పేలుడు పదార్థాలకు సంబంధించి మిగతా వాళ్ళ మీద ఈ సెక్షన్లు లేవు. పేలుడు పదార్థాలు అంటే ఏదైతే జెల్టన్ స్టిక్స్ అక్కడ మైనింగ్ లో పేలుడు పదార్థాలు ఉపయోగించి జెల్టన్ స్టిక్స్ నిల్వ ఉంచడం, అలాగే వాటిని వినియోగించడం, ఇదే క్రమంలో స్థానికంగా ఉన్న గిరిజనులు ఈ జెల్టన్ స్టిక్స్ అనేటి ఇక్కడ పెడితే ప్రమాదం అని చెప్పినప్పుడు వారిని మారణాయాలతో బెదిరించడం, ఇలాంటివన్నీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసులు నమోదైనాయి. కాబట్టి ఇది మిగతా వాటితో పోల్చుకుంటే ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఈ కేసులో డెప్త్ లోతు అనేది చాలా ఎక్కువగా ఉంటది. కాబట్టి మిగతా వారితో పోల్చుకుంటే, మిగతా వారి మీద అక్రమ మైనింగ్ వ్యవహారం అంటే మిగతా 17 మందితో పోల్చుకుంటే, A1తో పోల్చుకుంటే కూడా అక్రమ మైనింగ్ వ్యవహారంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఈ పేలుడు పదార్థాలకు సంబంధించి నమోదైన సెక్షన్లు కావచ్చు, అలాగే సుమారుగా 7 నుంచి 8 సెక్షన్లు పెట్టినారు. అలాగే SC/STకి సంబంధించి అంటే గిరిజనులు బెదిరించారనే కోణంలో సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణించబడే సెక్షన్లు. BNS ఏదైతే సంహిత సెక్షన్ల కింద ఈ తీవ్రమైన సెక్షన్లు నమోదు చేస్తున్నారు. కాబట్టి మొదట 14 రోజులైతే రిమాండ్ విధించవచ్చు. ఈ మధ్యలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే ఇక్కడ లోకల్ గా హైకోర్టు వద్ద నుంచి సుప్రీంకోర్టు వద్ద వరకు అనేక దఫాలుగా అనేక రకాలుగా అంటే ఏదైనా పాష్ పిటిషన్స్ కావచ్చు, అలాగే ముందస్తు అరెస్ట్ లేకుండా కావచ్చు, లేదంటే బెయిల్ పిటిషన్లు కావచ్చు, ఈ విధంగా తనకు చెందిన లాయర్ల చేత అత్యధిక సార్లు అత్యంత అంటే ఇంకా చివరిగా మన సుప్రీంకోర్టు ఏదైతే ఉందో చివరి న్యాయస్థానం కాబట్టి, మనకు ఉన్నత న్యాయస్థానం కాబట్టి ఉన్నత న్యాయస్థానం తలుపులు కూడా తట్టినప్పుడు సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కాబట్టి ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో తప్పుడు పత్రాలు చూపించారు. సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారు. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన లాయర్ దీనికి సంబంధించి అక్కడ ఏదైతే బెయిల్ పిటిషన్ పెట్టుకున్నప్పుడు కాకాని మీద ఎటువంటి కేసులు లేవని చెప్పి సుప్రీంకోర్టులో చెప్పడం జరిగిందని, కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద గతంలో కేసులు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన లాయర్ సుప్రీంకోర్టుకి తెలియపడుతుండో సుప్రీంకోర్టు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసింది. సో కాకాని గోవర్ధన్ రెడ్డి మీద గతంలో కేసులు ఉన్నాయి, కానీ కోర్టుకి మీరు కేసులు లేవని చెప్పారు. ఇదంతా కూడా వ్యవహారాన్నంతా తప్పుదో పట్టించే విధంగా చేశారు. కాబట్టి ఇదంతా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం, తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాం అని చెప్పి కోర్టు కూడా కాస్తంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రస్తుతం అయితే 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉంది. అనంతరం కూడా పోలీసులు మళ్ళా కాకాని మరోసారి కూడా తమ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఈ కస్టడీలో ఆయన ఎటువంటి విషయాలు చెప్తారు, పోలీసు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, మరికొంతమంది పేర్లు చేర్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి కూడా ఈ రిమాండ్ అనేది పొడిగింపు జరుగుతుంది. మొదటైతే మొత్తం మీద 14 రోజులు రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఇంకా రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.